హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉల్లిపాయలతో పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ రెసిపీ ఏంటంటే మనకు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్‌గా అయితే మనం ఇంట్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఉల్లిపాయలతో పులుసు చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కావాలి కదా! ఫస్ట్ అయితే చింతపండుని ఇట్లా శుభ్రం చేసుకొని నీళ్ళలో నానబెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక 2, 3 ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని, అలాగే 6, 7 వెల్లుల్లిని అయితే కచ్చాపచ్చాగా దంచేసి పక్కన పెట్టేయండి. నూనె వేడిగా అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేసి చిటపటలాడనివ్వండి. ఇందాక దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా కలపండి. తర్వాత ఇందులోకి 2, 3 పచ్చిమిర్చీలు, అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతాను మంచిగా కలిపేసుకోండి. ఇలా మనం మెంతులు వేసుకోవడం వలన పులుసులు మరింత టేస్టీగా ఉంటాయండి. మనం ఉల్లిపాయ ముక్కల్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిపోయినాయి కదండీ! ఇప్పుడు ఇందులోకి నేను ఇలా 2, 3 పుదీనా రెమ్మలు అయితే వేసుకున్నాను. మీకు కరివేపాకు అవైలబుల్‌గా ఉంటే మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతాని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండీ! ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! ఆ రసాన్ని తీసి వేసేసుకోండి. చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అయితే కాసేపు మరిగించుకుందాము. చూడండి పులుసు ఇలా మరిగిపోతుంది కదా! ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా కారం పొడిని, అలాగే ఉప్పుని కూడా వేసుకుందాము. పులుసులో కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతాని మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం వేసుకున్నాక 2 నిమిషాల పాటు మరగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం పులుపుకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే కొన్ని ఎండుమిర్చులు ఏమో కారం కారంగా ఉంటాయి. కొన్ని ఏమో తక్కువగా కారం ఉంటాయి గదా! అందుకే మళ్ళీ ఒకసారి మనం పెట్టుకున్న ఈ పులుసుకి ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోమని చెప్పాను. ఈ పులుసు మగ్గేంతలోపు మీరు మాత్రం నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఆయిల్ పైనకి తేరుకుంటుంది కదా! అంటే మన పులుసు చక్కగా మగ్గిపోయింది అని అర్థం. ఇందులో కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ చిక్కటి పులుసుని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.